బీజేపీ ఎన్ని వచ్చినాయి అనేసి లెక్కపెట్టుకునేదానికి సరిపోవడం. ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోదీ గారు చేస్తున్నటువంటి మంచి పనులు అన్నీ కూడా ప్రజలొకరు గమనిస్తా ఉన్నారు, ప్రతి ఒక్కరు. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి ఓట్ల లెక్కింపులో పశ్చిమ బెంగాల్లో మన బీజేపీ ఘన విజయం సాధించినందుకు ఈరోజు మా రైల్వే కోడూరులోని సంబరాలు అంబరాలు అనే విధంగా పండుగ వాతావరణం నెలకొంది. ఈరోజు దేశంలో 5 రాష్ట్రాల సార్వత్రిక ఎన్నికల్లో ఏదైతే ఉదయం నుంచి ఉత్కంఠభరితమైనటువంటి పోరులో సాగిన పశ్చిమ బెంగాల్, అస్సాం, ఈ 3 రాష్ట్రాల్లో మన భారతీయ జనతా పార్టీ అసలుకు అది చరిత్రలో లిఖించదగ్గటువంటి ఈరోజు చాలా సంతోషదాయకమైనటువంటి రోజు. ఎక్కడైతే వందే మాత్రం నినాదం పుట్టిందో, ఎక్కడైతే భారత్ మాతాకి జై అనేటటువంటి నినాదం పుట్టిందో, అటువంటి మా భారతీయ జనతా పార్టీ పూర్వ జనసంఘ్ వ్యవస్థాపకులు ప్రాతస్మరణీయులు శ్యామాప్రసాద్ ముఖర్జీ పుట్టినటువంటి ఆ గడ్డ మీద చాలా సంవత్సరాల తర్వాత జాతీయవాదులంతా నిద్ర మేల్కొన్నారు. ఎక్కడైతే దీదీ ప్రభుత్వం మీరు ఈ ఎన్నికల నగారా మోగినప్పటి నుంచి ప్రతి ఒక్క స్టేజ్లో కూడా ఆమె సృష్టించినటువంటి అరాచకాలు అన్నీ ఇన్ని కాదు, ఎన్ని దశల్లో కూడా సుప్రీంకోర్టు చేత చివాట్లు పెట్టినా సరే ఆమె ఎక్కడా కూడా తన యొక్క కుట్రపూరితమైన ఒక రాక్షసత్వాన్ని ప్రదర్శించినటువంటి తీరు ఈ దేశ ప్రజలు గమనించారు. ఎంతో ఈ అక్రమ వలసదారులతో ఇన్ని సంవత్సరాలు 15 సంవత్సరాల పాలన సాగించినటువంటి ఒక ఘోర మనస్తత్వమైనటువంటి దీదీని సాగనంపాలనేటటువంటి ఉద్దేశంతో మన పశ్చిమ బంగాల్ యొక్క ఓటర్లు సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటించినటువంటి శుభ సందర్భంలో ఈ విజయంలో టీఎంసీ యొక్క గూండా రాజకీయాల ద్వారా అసువులు బాసినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఈ యొక్క విజయాన్ని మేము అంకితం చేస్తూ ఉన్నాం. భారతదేశ చరిత్రలో ఏది అంశం కోసమైతే ఎదురు చూస్తూ ఉన్నారు అఖండమైన జనమంతా, కాషాయ ప్రియులకు ఈ రోజు ఆనందదాయకమైనటువంటి రోజు. పశ్చిమ బెంగాల్లో ఈ రోజు సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన సందర్భంగా, అదేవిధంగా అస్సాంలోనూ, అదేవిధంగా పుదుచ్చేరిలో కూడా అఖండ విజయం సాధించడానికి తోడ్పడినటువంటి బీజేపీ అధికార వర్గం వాళ్ళు, అదేవిధంగా దానికి సహకరించినటువంటి కార్యకర్తలకు, ప్రజలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపి ఈరోజు చాలా సంతోషకరమైన విషయం అనమాట. ఎందుకంటే భారతదేశంలో ఏ పార్టీ అయితే ఉంటే ఇతర దేశాలతో మనం పోటీ పడి ముందుకు వెళ్ళగలుగుతాము అనేది ప్రతి ఒక్క రాష్ట్ర ప్రజలు ఇప్పుడు తెలుసుకున్నారు. కాబట్టి ఈరోజు బీజేపీ పార్టీని, మోడీ గారిని ఆదరించి ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో మన బీజేపీ పార్టీని అత్యధిక మెజారిటీగా గెలిపించి ప్రజలందరూ మోడీ వైపు నడిచారు. దీనికి కారణం ప్రపంచ దేశాలతో పోటీపడి మనం ముందుకెళ్లాలన్నా, మనం ప్రతి దేశాన్ని భయపడాలన్నా, ఎదుర్కోవాలన్నా కూడా మనం మోడీ గారి అధినాయకత్వంలోనే అయితేనే జరుగుతుందని మాత్రం ప్రతి ఒక్క ప్రజలు గమనించి ఈ విజయాన్ని మనకి అంటగట్టడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంకా కూడా ఉన్న ప్రతి రాష్ట్రాల్లో కానీ ప్రతి చోట కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ పార్టీ అంచెలంచెలుగా ముందుకెళ్తుంది. ప్రతి ఒక్కరూ నాయకులు ఆ విధంగా ముందుకు పనిచేస్తున్నారు. కాబట్టి బీజేపీ పార్టీని ప్రతి రాష్ట్రంలో కూడా అధికారం తీసుకొచ్చేట్టుగా ప్రతి కార్యకర్త ఇప్పుడు సగౌరవంగా కాలు రగవేసుకుని మేము బీజేపీ పార్టీని తీసుకునే విధంగా ముందుకెళ్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ విజయాన్ని మనందరం కూడా ఎంతో సంతోషకరంగా జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. భారత్ మాతాకి